భారతీయ జనతా పార్టీని సొంత ఓట్ బ్యాంకే వ్యతిరేకిస్తుందా? సొంత ఓట్ బ్యాంకు వేరే వైపుకు షిఫ్ట్ అవుతుందా? మోడీకి సపోర్ట్‌గా నిలబడ్డ వర్గాలు, బీజేపీకి సపోర్ట్‌గా నిలబడ్డ వర్గాలు ఇయాల బీజేపీకి దూరం అవుతున్నాయా? చాలా జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్‌గా నిలుస్తున్న వర్గాలెవరు? ఒకటి యువతరం, అందులోనూ ప్రధానంగా చదువుకున్న వాళ్ళు. 2 బీజేపీకి చాలా సపోర్ట్‌గా ఉండేది అర్బన్ ప్రాంతాలు. తర్వాత మిడిల్ క్లాసు, హిందూ ఓట్ బ్యాంకులో కూడా అప్పర్ క్యాసెస్ మేజర్‌గా బీజేపీతో చాలా కాలంగా ట్రావెల్ అవుతూ ఉన్నాయి. కానీ ఈ వర్గాలన్నీ ఇప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తున్నాయా? మీకు కావాలంటే లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నిన్నటి ఎగ్జాంపులే అండి. 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు 3 ఎన్నికలు జరిగాయి. 3 రాష్ట్రాలు, ఒకటి బీహారు, 2 మధ్యప్రదేశ్, 3 గుజరాత్. ఈ 3 రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే నిన్న ఫలితాలు వచ్చాయి. ఈ 3 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క స్థానాన్ని గెలిచింది. గుజరాత్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నిక ఒకటే గెలిచింది. బీహార్లో ఓడిపోయింది, మధ్యప్రదేశ్లో ఓడిపోయింది. నిజానికి ఈ 3 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ నాయకులే సీఎంగా ఉన్నారు. సహజంగా ఉప ఎన్నికలు ఎప్పుడైనా అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటాయి. కానీ మరి ఎందుకు బీహార్లో ఓడిపోయారు? ఎందుకు మధ్యప్రదేశ్లో బీజేపీ ఓడిపోయింది? అందులోనూ బీహారు ఓటమి అనేది చాలా గట్టిగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే 30 సంవత్సరాలుగా బీజేపీ మాత్రమే గెలుస్తున్న బాంకీపూర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీని ఓడించి ప్రశాంత్ కిషోర్ గెలిచాడు. అది కూడా ఎవరి స్థానం? అది బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్థానం. అది 2025 నవంబర్లో నితిన్ నబీన్ అదే స్థానం నుంచి 51,000 మెజార్టీతో గెలిచాడు. గత 30 సంవత్సరాలుగా బీజేపీనే గెలుస్తున్న స్థానం. గత 5 సార్లుగా నితిన్ నబీన్ అక్కడ నుంచి గెలుస్తున్నాడు. అంతకుముందు వాళ్ళ ఫాదర్ గెలుస్తున్నాడు. 1995 నుంచి వరుసగా గెలిచే స్థానం అది. కానీ ఈసారి ఎందుకు ఓడిపోయారు? అందులోనూ బీజేపీకి సపోర్ట్గా ఉండే హయ్యర్ క్యాస్టెసే ఓట్ బ్యాంకే అక్కడ ఎక్కువ ఉంటుంది. రెండోది అర్బన్ ప్రాంతం. అది పాట్నా సిటీలో అది భాగం బాంకీపూర్. అర్బన్ ప్రాంతం, చదువుకున్న వాళ్ళు ఎక్కువ, బీజేపీకి సపోర్ట్గా ఉండే సామాజిక వర్గాలు ఎక్కువ. అంటే బీజేపీ ఓట్ బ్యాంకే ఇవాళ బీజేపీని వదిలేసిందని చెప్పడానికి దిస్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. 2025 నవంబర్లో 51,000 మెజార్టీతో నితిన్ నబీన్ గెలిస్తే ఇవాళ 19,000 తేడాతో బీజేపీ ఓడిపోయిందంటే ఎంత ఓట్ బ్యాంక్ బీజేపీ లాస్ అయింది? 70,000 ఓట్ బ్యాంక్ బీజేపీ లాస్ అయింది. అంతకుముందు ఆధిక్యత వచ్చిన 51,000 చేజారిపోయినాయి, ఇంకా 19,000 లోటు వచ్చింది. అంటే 70,000 ఓట్ బ్యాంక్ని బీజేపీ లాస్ అయింది. ఎందుకు ఈ 70,000 ఓట్ బ్యాంకు లాస్ అయింది? ఇప్పుడు బీజేపీ చెక్ చేసుకోవాలి. అలాగే మధ్యప్రదేశ్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది, కానీ అది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. ఉప ఎన్నిక జరిగిన స్థానం కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. ఎందుకు ఉప ఎన్నిక వచ్చింది అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక కేసులో దోషిగా తేలి శిక్ష పట్టడం వల్ల అతను అనర్హతకు గురయ్యాడు ఒక అవినీతి కేసులో. కాబట్టి అది సహజంగా అతని మీద వ్యతిరేకత ఉంటుంది, కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంటుంది. పైగా అక్కడ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీకి అడ్వాంటేజ్ కూడా ఉండాలి. కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉండాలి, అధికారంలో ఉన్నారు కాబట్టి బీజేపీకి అడ్వాంటేజ్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలవగలగాలి, కానీ గెలవలేకపోయింది. మళ్ళీ అక్కడ నుంచి కాంగ్రెసే గెలిచింది. చూడండి, అక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏదో అవినీతి కేసులో జైలుకి వెళితే అనర్హతకు గురైతే అదే స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తిరిగి గెలవగలిగిందంటే బీజేపీ వైపు ఎందుకు ఓటర్లు మారలేదు? ఆడ బీజేపీ బలంగానే ఉంటుంది, కానీ బీజేపీ గెలవలేదు. అలాగే గుజరాత్లో అంటే గెలిచారు బీజేపీ, అది వదిలేయండి, అది మంచి విజయం బీజేపీకి. కానీ ఈ 2 రాష్ట్రాలు, బీహార్ కానీ మధ్యప్రదేశ్ కానీ, ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీ ఓటర్లు కూడా బీజేపీకి ఓట్లేయట్లేదు. బీజేపీకి అనుకూలంగా ఉన్న వర్గాలు కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. తర్వాత ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర యువత పోరాటం. ఎందుకంటే యువతరం బీజేపీకి సపోర్ట్గా ఉండే వర్గమే, చదువుకున్న వాళ్ళు బీజేపీకి సపోర్ట్గా ఉండే వాళ్ళే మేజర్గా. కానీ వాళ్ళ పోరాటం చూసినా మీకు అర్థమైంది. సో చాలా జాగ్రత్తగా తన మీద వ్యతిరేకత పెరుగుతుంది అన్న విషయాన్ని బీజేపీ గమనించాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఆ వర్గాలను తన వెనకాల ర్యాలీ చేసుకోవడానికి వాళ్ళ వ్యూహాలు ఏమన్నా తయారు చేసుకోగలిగితే చేసుకోవాలి. కానీ వ్యతిరేకత పెరుగుతున్న విషయాలు మాత్రం బీజేపీ గమనించాలి.